మంత్రి నారా లోకేష్ చేతిలో ఎన్టీఆర్ ఫోటో. ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది, ఫోటో కూడా బాగా వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన వార్త చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ ఫోటో, లోకేష్ చేతిలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో. టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం, సోషల్ మీడియాలో వీడియో వైరల్. ఏపీ మంత్రి నారా లోకేష్ టీడీపీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేశారు. నిజంగా ఆశ్చర్యమే కదా. అసలు ఎన్టీఆర్ పేరే వినబడొద్దు అనేది ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్ అనమాట టీడీపీలో. అంటే అన్టోల్డ్ కండిషన్. బహిరంగంగా కాదు, బహిరంగంగా కాకుండా అంతర్గతంగా ఎక్కడ కూడా నందమూరి ఫ్యామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఎవరు కూడా, అంటే బాలకృష్ణ తప్పితే మిగతా వాళ్ళు ఎవరు కూడా ఫోకస్ అవ్వలేదు ఇప్పటివరకు కూడా. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఒక మంచి మాస్ హీరో. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటి నుంచో టీడీపీలో కొంత భాగం జూనియర్ ఎన్టీఆర్ రావాలని చెప్పేసి ప్లాకార్డులు, ఫ్లాగులు, బ్యానర్లు, జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. కానీ అక్కడ పెద్దపీట చంద్రబాబు నాయుడు తర్వాత ఇంకా లోకేష్. అది మెయిన్ అందరికీ తెలిసిన విషయమే, బహిరంగంగా తెలిసిన విషయమే. కానీ జూనియర్ ఎన్టీఆర్ని ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయదు అనేది ఎప్పటికీ చంద్రబాబు నాయుడుకి మైండ్లో ఉండే కాన్సెప్ట్. ఎందుకంటే మనం చూసినాం తారకరత్న చనిపోయిన కొద్ది రోజుల తర్వాత ఎక్కడ కూడా తారకరత్న ఫోటో ఇప్పటివరకు కూడా, టీడీపీ గెలిచి చాలా రోజులు అవుతుంది, ఎన్నికల ముందు కానీ ఆ తర్వాత గెలిచినాక కానీ అప్పుడు పెట్టిన మహానాడులో కానీ ఎక్కడ కూడా తారకరత్న ఫోటో అనేది లేదు. తారకరత్న నందమూరి తారక రామారావు గారి మనవడు, ఆయనకు వారసుడు. జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ ఎట్లనో నందమూరి తారక రామారావు గారికి తారకరత్న కూడా అంతే. అలాంటి తారకరత్న ఫోటో ఎక్కడో ఒక దగ్గర పెట్టేసి, ఆయన కూడా పార్టీ ఆ యువగలం పాదయాత్రలో చనిపోయాడు కదా, ఎక్కడైనా ఫోటో పెట్టచ్చు కదా, పెట్టరు. తారకరత్న ఫోటోనే పెట్టండి, జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఎందుకు పట్టుకుంటారు? కానీ ఏపీ మంత్రి నారా లోకేష్ నిజంగానే ఆశ్చర్యానికి గురి చేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పట్టుకొని, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్స్ని చేత పట్టుకొని అభిమానులను ఉత్సాహపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లోకేష్ చేతిలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఉంది. అభిమానులను ఉత్సాహపరిచిన మంత్రి, సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని మంత్రి నారా లోకేష్ చేత పట్టుకొని ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. నిన్న గన్నవరం వెళ్లిన లోకేష్కు టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో స్వాగతం పలికారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని చూసి లోకేష్ దానిని చేతన అందుకొని కార్యకర్తలు, అభిమానులను ఉత్సాహపరిచారు. ఎన్టీఆర్ ఫ్లెక్స్ని లోకేష్ చేత పట్టుకోవడంతో మరింత ఉత్సాహంతో క్యాడర్ ఆనందంలో మునిగిపోయారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రైట్, అక్కడికి వచ్చినటువంటి గన్నవరంకి వెళ్ళిన లోకేష్ని స్వాగతం పలకడానికి టీడీపీ శ్రేణులు వచ్చారు. టీడీపీ అంటే ఖచ్చితంగా నందమూరి అభిమానులు అంటే ఫస్ట్ జనరేషన్లో ఎన్టీఆర్ గారిని, ఆ తర్వాత బాలకృష్ణ గారిని, థర్డ్ జనరేషన్లో జూనియర్ ఎన్టీఆర్ గారిని అభిమానించకుండా ఎవరుంటారు? సో అలాంటి లోకేష్ ఎన్టీఆర్ ఫ్లెక్స్ని పట్టుకొని రాగానే ఆయన చేతిలో పట్టుకున్నారు. ఖచ్చితంగా చేతిలో పట్టుకోకపోతే అది వైరల్ న్యూస్ అవుతుంది. ఒకవేళ లోకేష్ కనుక జూనియర్ ఎన్టీఆర్ ఫోటోని చూపించినప్పుడు ఆయన పట్టించుకోకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను లోకేష్ పట్టించుకోలేదనే వీడియో దీనికన్నా వైరల్గా అవుతుంది. సో ఆయన ఏం చేసినట్టు తీసి పట్టుకున్నాడు అంటే మేము ఎన్టీఆర్ వేరు కాదు, మేమందరం ఒకటే అనే మాట, ఒకటే అనే భావనని ప్రజల్లో కల్పించడానికి అయితే లోకేష్ పట్టుకోవడం జరిగింది. నిజంగా మనసులో ఉందో లేదో అంటే ఖచ్చితంగా ఉండకపోవచ్చు. వాస్తవానికి చాలామంది జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు, జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేకుండానే టీడీపీ గెలుస్తుంది, చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ ఉన్నాడు అని చాలామంది బహిరంగంగానే మాట్లాడతారు. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ కూడా ఉండదు కాబట్టి. సో లోకేష్ ఇక్కడ ఫోటో పట్టుకోవడం అంటే ఒక స్ట్రాటజీ అని కూడా అనుకోవచ్చు, ఇది ఒక రాజకీయం అని కూడా అనుకోవచ్చు. పట్టుకోకపోతే మళ్ళీ నెగిటివిటీ క్రియేట్ చేస్తారు, జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెడుతున్నారు అంటారు. పట్టుకుంటే ఒక పాజిటివ్నెస్ ఉంటుంది కాబట్టి పట్టుకుండవచ్చు. కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో వారసులు ఎవరు వారసులు అంటే ఖచ్చితంగా నారా లోకేష్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ పార్టీని పట్టుకొని ఇన్ని రోజులు చాలా పకడ్బందీగా నడిపించిండు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటికీ కూడా దాన్ని స్ట్రాటజికల్గా పార్టీని నడపడంలో విజయం సాధించిండు చంద్రబాబు నాయుడు. సో అంత కష్టపడి పార్టీ నిర్మాణం, ఇంకా అలాంటి ఒక పవర్ఫుల్ పార్టీని, అంత కార్యకర్తల బేస్ ఉన్నటువంటి పార్టీని తెలంగాణలోనూ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోయినా కూడా తెలుగుదేశం పార్టీకి ఒక క్యాడర్ ఉంది, నాయకులు ఉన్నారు, ఆ పార్టీకి ఒక హెడ్ ఆఫీస్ ఉంది తెలంగాణలో, టీడీపీ ఓటు బ్యాంక్ అంతో ఇంతో ఉంది. అలాంటి స్ట్రాంగెస్ట్ పార్టీ టీడీపీ పార్టీ. సో అంత స్ట్రాంగ్గా తెలంగాణలో కూడా ఇంకా పార్టీని పార్టీని నడుపుతున్నాడు, పార్టీని పెట్టుకున్నాడు అంటే ఆ క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు నాయుడుకి పోతుంది. ఎందుకంటే ఎన్నో పార్టీలు వచ్చినాయి, తెలంగాణకు సంబంధించి ఎన్నో పార్టీలు వచ్చినాయి. తెలంగాణ పేరుతో తెలంగాణ నవనిర్మాణ పార్టీ, నవ తెలంగాణ ప్రజా పార్టీ అని, కోదండరాం పార్టీ వచ్చింది, షర్మిల పార్టీ వచ్చింది, చిరంజీవి గారి పార్టీ వచ్చింది, ప్రజారాజ్యం, ఇలా ఎన్నో పార్టీలు వచ్చినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి. కానీ తెలుగుదేశం లాంటి పార్టీ, వైసీపీ కూడా తెలంగాణలో ఎక్కడ కూడా లేదు. వైసీపీ
జాడ కనబడదు తెలంగాణలో. కానీ ఇంకా తెలుగుదేశం పార్టీ ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు లీడర్షిప్ అని చెప్పుకోవాలి. సో అంత లీడర్షిప్, అంత పార్టీని అంత కాపాడుకొని మంచిగా నిర్మాణం చేసినటువంటి పార్టీని మళ్ళీ నందమూరి ఫ్యామిలీకి ఇచ్చే అవకాశం అయితే ఉండకపోవచ్చు. సో దానికి వారసులు నారా లోకేష్. ఏదైనా మిరాకిల్ జరిగి ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ పట్టుకున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బయటకు వచ్చి ఇది మా తాత పెట్టిన పార్టీ, దీనికి నిజమైన వారసులో మేమే అనే ఒక మాట మాట్లాడి ప్రజల్లోకి వెళ్తే అప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంటుందో చూడాలి మరి. సో ఇప్పటికైతే నారా లోకేషే టీడీపీ వారసులు అని చెప్పుకోవచ్చు. సో మీరేమనుకుంటున్నారు? టీడీపీకి అసలైన వారసులు లోకేషా లేకపోతే జూనియర్ ఎన్టీఆరా? ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.